దేవుని నామానికి మహిమ కలుగునుగాక. షారోను సువార్త స్వరము ద్వారా వాక్యము వింటున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు క్రీస్తు నామమున నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని. యెరూషలేము దేవాలయము దగ్గర గొర్రెల ద్వారము ఉన్నది. అక్కడే ఒక కోనేరు ఉంది. దాని పేరు బేతస్తా అని అంటారు. బేతస్తా అంటే దయగల ఇల్లు, ది హౌస్ ఆఫ్ మెర్సీ. దీనికి 5 మండపాలు ఉన్నాయి. ఈ కోనేరులో నీళ్లు ఊట ద్వారా ఆ కోనేరుకి వస్తూ ఉంటాయి. ఈ నీటికి స్వస్థపరిచే శక్తి ఉన్నదని నమ్మేవారు. దూత వచ్చి నీరు కదిలించినప్పుడు ఎవరైతే ముందు నీటిలో దిగుతారో వాళ్ళు స్వస్థత పడేవారు. అది ఎంతో కాలం నుంచి ప్రజలు ఈ విషయాన్ని నమ్ముతూ వచ్చేవారు. అయితే అక్కడ అనేక మంది రోగులు, గుడ్డివారు, కుంటివారు, కుష్ఠరోగులు, అనేక వ్యాధులతో ఉన్నటువంటి వారు అక్కడికి వచ్చి పడి ఉండేవారు. ఎందుకంటే నీరు ఎప్పుడైతే కదులుతాయో అప్పుడు ఆ నీటిలో దిగి స్వస్థత పొందే అనే విషయంతో వారు అక్కడ చేరి ఉండేవారు. అయితే ఇక్కడ 38 సంవత్సరాల నుంచి పుట్టి కుంటివాడు ఒకడు పడి ఉన్నాడు. అతనికి సహాయం చేసేవాడు లేక ఇన్ని సంవత్సరాలు కూడా అతను ఆ కోనేరు దగ్గరనే పడి ఉండడము గమనించవలసినటువంటి విషయం. ఒకసారి యేసు ప్రభు అటు ఆ కోనేరు దగ్గరకు వచ్చి అతని పరిస్థితిని తెలుసుకున్నాడు. అతను అడిగినప్పుడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నీటిలోని దించుటకు నాకు ఎవరు లేరు అని అతడు యేసు ప్రభువు చెప్పినట్లుగా చూస్తాము. యేసు ప్రభు అతని పరిస్థితిని గమనించి అతన్ని స్వస్థపరిచి బాగు చేసినట్లుగా మనము గ్రంథంలో మనం చూడవచ్చు. ఇందు 3 అంశములు మీకు తెలియజేయాలని తలస్తూ ఉన్నాను. మొదటి అంశము గొర్రెల ద్వారము. ఈ యెరూషలేము దేవాలయం దగ్గర గొర్రెల ద్వారము ఉన్నట్లుగా మనము చూడగలము. అచ్చటనే బేతస్తా కోనేరు, గొర్రెల మార్కెట్. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యెరూషలేము దేవాలయము చుట్టూ ఉన్నట్లుగా మనం చూడగలము. బలి ఇచ్చే గొర్రెలను అచ్చట ఉంచేవారు. గొర్రెల కాపర్లు ఉండేవారు. గొర్రెలను పొలంలోనికి తీసుకుని పోయి అచ్చట మేపి మరలా ఈ దేవాలయం దగ్గర తీసుకొచ్చేవారు. యేసు ప్రభు పుట్టుకను కూడా రాత్రిపూట దూతలు ఈ గొర్రెల కాపర్లకి తెలియనట్లుగా మనం చూడగలము. బలి ఇచ్చే గొర్రెలు పూర్వము ఈ కోనేరులో శుభ్రం చేసి దేవాలయానికి తీసుకుపోయి అక్కడ గొర్రెలు ఇచ్చినట్లుగా మనము చూడగలము. కాపర్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. వీరు ప్రత్యేకమైనటువంటి గొర్రెలకు మంచి రక్షణ ఇస్తూ ఉండేవారు. వీరు దేవాలయపు గొర్రెల కాపర్లు. వీరు తన ప్రాణాన్ని సహితము గొర్రెల కొరకు పెట్టేవారు. వీరు గొర్రెల ద్వారము దగ్గర పండుకొని అక్కడ గేటు వలె బయట నుంచి శత్రువు రాకుండా వారికి మంచి రక్షణ ఇచ్చేవారు. యేసు ప్రభు అంటాడు, గొర్రెల ద్వారమును నేనే, నా ద్వారానే ఈ లోకానికి రక్షణ అని యేసు ప్రభు చెప్పినట్లుగా మనము చూడగలము. ఇప్పుడు మీకు 2వ అంశాన్ని తెలియజేయాలని తలస్తూ ఉన్నాను. గొర్రెల మంద. ఇశ్రాయేలు జనాంగమును గొర్రెల మంద అంటారు. వీరిని మోసే అహరోనులు గొర్రెల మంద వలె అరణ్యములో నడిపించినట్లుగా మనం దేవుని గ్రంథంలో చూడగలము. అరణ్యంలో భయపడకుండా సురక్షితంగా వీరు ఈ యొక్క ఇశ్రాయేలును నడిపించినట్లుగా మనం చూడగలము. వీరి ఆహారము మన్నా, రాత్రి అగ్నిస్తంభమును, పగలు మేఘస్తంభములతో ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని వీరు నడిపించినట్లుగా మనం చూడగలము. వీరు కళ్ళ ఎదుటనే శత్రువులు సముద్రంలో మునిగిపోయారు. ఈ మంద అయితే దేవునిపై తిరుగుబాటు చేసి దారి తప్పింది. ఏ జనాంగాన్ని అయితే దేవుడు ప్రేమించి తన మందగా కాచుకుంటా ఉన్నారో ఆ జనాంగమే దేవునికి తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తాము. ఆ మందను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన బిడ్డకు దయ్యం పట్టింది, బాగు చేయమని అడిగినప్పుడు ఆయన ఈ రీతిగా అంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము
24వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని నేను మరి ఎవరి యొద్దకు పంపబడలేదని యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తాము. కాబట్టి యేసు ప్రభు వచ్చింది ఈ నశించిపోయినటువంటి ఇశ్రాయేలు మందని అని దేవుడు మాట్లాడినట్లుగా చూస్తాము. అంతేకాకుండా ఇంకొకసారి శిష్యులతో కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరము వినని యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి దేవునికి మామూలు ఇశ్రాయేలు జనాంగం అనే మంద కాకుండా నాకు ప్రత్యేకంగా వేరే మంద కూడా ఉన్నది. ఆ మందను కూడా నేను రక్షించవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కటియు ఆగును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అనేక ప్రాంతంలో తిరిగి వాక్యమును బోధించుచు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పుచు అద్భుత కార్యాలు చేయొచ్చు, స్వస్థత కార్యాలు చేయొచ్చు, అనేక మందిని ఆ యొక్క అన్యజనులను తన మందలోనికి కలుపుకున్నటకు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ఒక మంద, ఈ అనేకులు అన్య జనాంగము కూడా ఒక మందగా ఆయన గుర్తించి వారిని కూడా ఈ రక్షించాల అనే బాధ్యత నా మీద ఉన్నదని యేసు ప్రభు అనేక ప్రాంతాల్లో సంచరించినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఈ కుంటివాడు, అయ్యా నీళ్లు గదిలించినప్పుడు నీళ్ళలోనికి దింపుటకు నాకు ఎవరు లేరని యేసు ప్రభుతో చెప్తాడు. నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి గొర్రెగా ఉన్నాను, నన్ను కాపాడేవాడు ఎవరు లేరు, కాబట్టి దేవా నన్ను రక్షించుము, ఈ నీళ్ళల్లోకి దించేటప్పుడు ఎవరు లేరు, ఈ దూత నీళ్లు కదిలించినప్పుడు నీళ్ళలోనికి దించుటకు నాకు ఎవరు లేరు, నన్ను స్వస్థపరచుము అని ఆయన అన్నట్టుగా మనం చూస్తాం. అందుకని యేసు ప్రభు ఆ యొక్క పుట్టుకుంటి వారిని స్వస్థపరిచి తన మందలో చేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకానికి ఆ బిడ్డలు రక్షించి తన మందలో చేర్చుకోవడానికి వచ్చినట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారందరూ ఒకే మంద. ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా యేసు ప్రభు రక్షకుడు అని అంగీకరించే వారందరినీ కూడా తన ఒకే ఒక మందలో ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. ఆ మందే క్రీస్తు సంఘము. కాబట్టి దేవునిలో యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించిన వారందరూ కూడా ఆయన మంద. ఆ మందే క్రీస్తు సంఘం అని నేను తెలియజేస్తున్నాను. ఆ మందకి ఒకే కాపరిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ ఒకే ఒక కాపరి యేసు ప్రభు అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మూడవ అంశమును మీకు తెలియచేయాలని తలస్తున్నాను. గొర్రెల కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ లోకములో ప్రజలందరూ గొర్రెలనియో తాను గొర్రెల కాపరినియో యేసు ప్రభు పోల్చుకుంటూ ఉన్నాడు. నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడతాను, ఎందుకంటే ఈ లోకాన్ని ఆ రీతిగా ప్రేమించాడు కనుక యేసు ప్రభు ఏమంటాడంటే గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానని ఆయన చెప్తూ ఉన్నాడు. నేను వాటికి ముందు నడుస్తాను. గొర్రెల మందకి ముందు నడిచి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాటిని రక్షించడానికి నేను ముందు నడుస్తానంటాడు. గొర్రెలకు మంచి చోట్ల నడిపిస్తాను, పచ్చిక గల చోట్ల, మంచి మేత ఉండే చోట్ల ఈ గొర్రెలను నేను నడిపించి చక్కగా వాటిని పోషిస్తాను, చక్కగా వాటిని కాపాడుతాను, చక్కగా వాటిని రక్షిస్తానని యేసు ప్రభు ఈ లోకానికి సందేశం ఇస్తాడు.